శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్తూ ఉన్నాము. ఆ క్రమంలో స్థలాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏ స్థలం ఎవరికి వర్తిస్తుంది, ఏ స్థలం యొక్క లాభాలేంటి, నష్టాలేంటి, ప్రయోజనాలేంటి, ఏ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాలని మనం క్లియర్గా తెలుసుకుంటున్నాము. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే ఆగ్నేయ స్థలం. ఆగ్నేయ స్థలం అంటే ఒక స్థలానికి కానీ గృహానికి కానీ తూర్పు మరియు దక్షిణం రోడ్డు, రెండు రోడ్లు ఉంటే దానిని ఆగ్నేయ స్థలం అంటారు. అంటే రెండు రోడ్లు మాత్రమే, ఏ డైరెక్షన్ లో, దక్షిణం తూర్పు. అంటే ఈ మూల ఆగ్నేయ మూల కాబట్టి ఇది తూర్పు, పడమర, దక్షిణం ఉత్తరం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. ఈ యొక్క తూర్పు రోడ్డు దక్షిణం రోడ్డు గనక స్థలానికి ఉంటే దానిని ఆగ్నేయం బ్లాకు లేదా ఆగ్నేయ స్థలము అవుతుందని ఇంతకుముందు గత వీడియోలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది స్థలాల గురించి. ఈ యొక్క ఆగ్నేయం బ్లాకు యొక్క ప్రయోజనాలు, నష్టాలు, లాభాలు, ఈ యొక్క ఆగ్నేయం బ్లాకులు ఎటువంటి నిర్మాణాలు చేయటకు ఎటువంటి అవకాశాలు ఉంటాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ స్థలానికి ఆగ్నేయ స్థలం కాబట్టి దక్షిణం రోడ్డు ఉంటుంది. దక్షిణానికి అధిపతి యమధర్మరాజు. యమధర్మరాజు అవటం వలన ఇక్కడ ఏమవుతుంది, మన స్థలం ఇంతవరకు ఉంటే ఇంతవరకు మనం ప్రహరీ కట్టుకోవడం జరుగుతుంది. లేదు ప్రహరీ కట్టుకోం అనుకోండి, మన స్థలం ఉంది, స్థలంలో గృహ నిర్మాణం చేశాం, దక్షిణం ప్రహరీ కట్టలేదనుకోండి, తూర్పు కట్టకపోతే ఇబ్బంది లేదు, తూర్పు పెరగొచ్చు. దక్షిణం గనక మనం ప్రహరీ కట్టకపోతే యమస్థానం పెరుగుతుంది. స్థలం మనది కాకపోయినా, అది గవర్నమెంట్కి సంబంధించిందైనా సరే, పంచాయతీకి సంబంధించిందైనా సరే, దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు మన స్థలంలో గనక ప్రహరీ కట్టుకోకపోతే దక్షిణం రోడ్డు కూడా మనదవుతుంది. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. వర్షం పడినప్పుడు ఇది మన స్థలం కాదు అని చెప్పని మీ స్థలంలో పడినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు ఈ స్థలంలోకి పోకుండా ఏమి ఉండదు కదా. కాబట్టి దక్షిణము రోడ్డు ఉన్నప్పుడు అది గవర్నమెంట్కి సంబంధించిందైనా సరే, మన స్థలంలో ప్రహరీ లేనప్పుడు దక్షిణ భాగం మనకు పెరిగినట్లు అవుతుంది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క దక్షిణం రోడ్డు ఉండటం వలన తెరపగా ఉంటుంది. అంటే దక్షిణం ఎప్పుడూ కూడా మూతగా ఉండాలి, ఉత్తరము తూర్పు తెరపగా ఉండాలి. దక్షిణం తెరపగా ఉండటం వలన ఆర్థిక నష్టాలు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. యమధర్మరాజు కావటం వలన ఆరోగ్య సమస్యలు రావటానికి, ఏ పని చేసినా కూడా ముందుకి వెళ్లకుండా నష్టాల్లోకి వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటంటే దక్షిణం బ్లాకు లేదా దక్షిణ ఆగ్నేయ స్థలాలకు సంబంధించి నిర్మాణం అంటే ప్లానింగ్ మనం తీసుకునేటప్పుడు ప్లానింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఎందుకు, చిన్న స్థలమైనప్పుడు వంటగది ఆగ్నేయంలో పెట్టాలి. వంటగది ఆగ్నేయంలో పెట్టడానికి సింహద్వారం పెట్టాలి కాబట్టి వంటగది ఆగ్నేయంలో పెట్టలేం. ఇంకొక విషయము, బెడ్రూమ్కి సంబంధించి కానీ, హాలుకి సంబంధించి కానీ, లేదా ఇతర రూములకి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఈ యొక్క దక్షిణం బ్లాక్ లేదా ఆగ్నేయం బ్లాక్ అనేది సహకరించదు. అంటే గృహ నిర్మాణానికి కాకుండా వ్యాపార సంస్థలకు దక్షిణం స్థలం కానీ, దక్షిణాగ్నేయ స్థలం లేదా దక్షిణాగ్నేయం బ్లాక్ అనేది ఎక్కువ వ్యాపార సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుంది. గృహ నిర్మాణానికి కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. ఎప్పుడు దానిని వాస్తు ప్రకారం మనం గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు, ఉచ్చనీచ స్థానాలను పాటించినప్పుడు దక్షిణ స్థలము లేదా దక్షిణ ఆగ్నేయ స్థలము కూడా గృహ నిర్మాణానికి పనికొస్తుంది. ఈ విషయం మీరు గమనించి వాస్తు శాస్త్రాన్ని బట్టి రోడ్డు స్థలానికి ఇటువైపు ఉంది అనేటువంటిది కూడా గమనించి దాని యొక్క ప్రతిఫలం కూడా మీరు పొందాలి అనేటువంటిదే మా అభిలాష. అదేటువంటి లక్షణాలు దక్షిణ స్థలానికి కూడా వర్తిస్తాయి. ఒక ఆగ్నేయ స్థలానికే కాదు, స్థలానికి కేవలం దక్షిణం రోడ్డు మాత్రమే ఉంటే దాన్ని దక్షిణ స్థలం లేదా దక్షిణం బ్లాక్ అంటారు. దానికి కూడా ఇలాంటి ప్రయోజనాలే ఉండేటువంటి అవకాశం ఉంది. నమస్కారం.